ప్రెజెంట్ సినీ తారల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నటీనటులు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కిస్తున్నారు. కొందరి విషయంలో పుకార్లే నిజమవుతూ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల వ్యక్తిగత జీవితం పైన బోలెడన్ని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. పలువురు స్టార్ హీరోలతో ఆమె రిలేషన్ లో ఉందంటూ గత కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. షార్ట్ గ్యాప్ లో స్టార్ హీరోయిన్ గా బాలనటిగా తొలుత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 3-4 ఏళ్లు తిరిగేసరికి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు శ్రీలీల. తొలుత కన్నడ సీమలో తన అదృష్టం పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెళ్లి సందడితో తెలుగువారిని పలకరించారు. మాస్ మహారాజా రవితేజతో జంటగా నటించిన ధమాకాతో శ్రీలీల టాలెంట్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. నాటి నుంచి టాలీవుడ్ లో శ్రీలీల శకం మొదలైంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మెన్, గుంటూరు కారం, భగవంత్ కేసరిలతో వరుసావకాశాలు అందుకున్న శ్రీలీలకు పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ నేషనల్ వైడ్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఆషికీ 3తో బాలీవుడ్ ఎంట్రీ బాలీవుడ్ లో పాగా వేసే స్థాయికి ఆమె ఎదిగింది. ఆషికీ 3తో బాలీవుడ్ ఎంట్రీ ఫ్లాప్లు వస్తున్నా సరే శ్రీలీల రేంజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏకంగా బాలీవుడ్ లో పాగా వేసే స్థాయికి ఆమె ఎదిగింది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఆషికీ 3 ద్వారా హిందీలో అడుగు పెడుతోంది శ్రీలీల. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ సరసన ఆమె నటిస్తున్నారు. టీ సిరీస్ అధినేత భరత్ భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆషికీ 3 ఇంకా సెట్స్ మీద ఉండగానే శ్రీలీల హిందీలో మరో ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆషికీ 3 ఇంకా సెట్స్ మీద ఉండగానే శ్రీలీల హిందీలో మరో ఆఫర్ అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన శ్రీలీల ఆడిపాడనుంది. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా రాజ్ సాండియాలా దర్శకత్వం వహిస్తున్నారని బీ టౌన్ మీడియా చెబుతోంది. ఇవి కాకుండా తెలుగులో జూనియర్ మాస్ జాతర, లెనిన్, తమిళంలో పరాశక్తి సినిమాలలో శ్రీలీల నటిస్తున్నారు. గతంలో బెంగళూరు, హైదరాబాద్లకే పరిమితమైన శ్రీలీల ఇప్పుడు ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతోంది. బాలీవుడ్ లో నటిస్తోంది కాబట్టి అది సహజమే అనుకున్నా అంతకు మించి ఏదో జరుగుతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. శ్రీలీల ప్రేమలో పడటమే అందుకు కారణమంటోంది బీ టౌన్ మీడియా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో కనిపించి అప్పట్లో శ్రీలీల వార్తల్లో నిలిచింది. ఆ వెంటనే కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపించాయి. కొద్ది రోజుల క్రితం వేవ్స్ 2025 సదస్సులో కార్తిక్ ఆర్యన్ తల్లితో ఈ చిన్నది కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయింది. దీనికి కొద్ది రోజుల ముందు కూడా తనకు కాబోయే కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పడం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ఫోటోలతో షాక్ ఇచ్చిన శ్రీలీల తాజాగా శ్రీలీల ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు పెద్దలు, ముత్తైదవులు ఆమెకు పసుపు రాసి హారతి